హాయ్ ఆల్. డౌన్ సైడ్ రిస్క్ తక్కువ, అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉన్న రైల్వే సెక్టార్కి సంబంధించిన ఒక స్టాక్ గురించి చెప్పబోతుంది. దీని పేరు ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్. అంటే ఇండియన్ రైల్వేకి ఫినాన్స్ ఇచ్చే కంపెనీ. ఇది నవరత్న కంపెనీ. ఇక్కడ చూడండి, ఐఆర్ఎఫ్సి ఈజ్ ఏ నవరత్న కంపెనీ. చాలా మంది నవరత్న కంపెనీస్లో, మినీ నవరత్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఐఆర్ఎఫ్సి అనేది నవరత్న కంపెనీ. ఓకే, ప్రజెంట్ అయితే ఇది 24.9 పి దగ్గర ట్రేడ్ అవుతుంది. 1,66,101 క్రోర్స్ క్యాపిటల్ కంపెనీ. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇది ఆల్రెడీ మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ. ఇప్పుడు మీరు చూస్తే 2023లో అరౌండ్ 25-30 రూపీస్ ఉన్న షేర్ ప్రైస్ 2024 జూలైలో 217 ఉంది. అంటే మోర్ దెన్ 6 times అది తక్కువ సమయంలో. ఇప్పుడైతే బాగా కరెక్ట్ అయి ఉంది. టెక్నికలీ ప్రజెంట్ అయితే బాగుంది. డౌన్ సైడ్ రిస్క్ అయితే తక్కువ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్కి వస్తే వీళ్ళ సేల్స్ మీరు చూడవచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి వీళ్ళ సేల్స్. దాని తర్వాత నెట్ ప్రాఫిట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. దాని తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసాం డైరెక్ట్గా. ఇక్కడ మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో మెజారిటీ స్టేక్ 86.36% మెజారిటీ స్టేక్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ కలిగి ఉంది దీన్ని. ఇంకా ఎఫ్ఐఎస్ అయితే తక్కువ సంఖ్యను కలిగి ఉన్నారు, తక్కువ స్టేక్తో. డిఐఎస్ కూడా తక్కువ స్టేక్ ఉంది, 1.45%. డిఐఎస్ ఎవరు అని చెక్ చేస్తే ఎల్ఐసి. మీకు తెలుసు, ఎల్ఐసి ఈజ్ ఏ బిగ్ ఇన్వెస్టర్. ఎందుకంటే మీరు ఇంతకుముందు నేను ఎల్ఐసికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, అది మీరు చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. ఎల్ఐసి ఇయర్ ఆన్ ఇయర్ ఎల్ఐసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ హ్యూజ్గా పెరుగుతూ ఉంది ఇయర్ ఆన్ ఇయర్. అంటే వీళ్ళు పెద్ద ఇన్వెస్టర్. సో ఫస్ట్ టైం 2021 నుంచి మనకు అవైలబుల్ ఉంది. 2021 నుంచి 2021 ఇయర్ నుంచి మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ఫస్ట్ టైం మార్చి 2025లో ఎల్ఐసి ఐఆర్ఎఫ్సి షేర్స్ని బై చేసింది. దాని తర్వాత జూన్ 2025లో ఈ షేర్స్ని ఇంక్రీజ్ చేసింది, అంటే ఇంకొన్ని షేర్స్ యాడ్ చేసింది. అంటే ప్రజెంట్ ఐఆర్ఎఫ్సి హై నుంచి బాగా కరెక్ట్ అయింది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంది, అప్ సైడ్ పొటెన్షియల్ గ్రోత్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎల్ఐసి దీన్ని ట్రస్ట్ చేస్తూ ఎల్ఐసి అయితే ఇందులో వీళ్ళు షేర్స్ని కొనడం మొదలుపెట్టారు. వీళ్ళ స్టేక్ని కూడా కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు. ఇది మీరు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో చూడవచ్చు, క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఓకే, దాని తర్వాత మనం టెక్నికల్ చార్ట్కి వెళ్దాం. ఇది ఐఆర్ఎఫ్సి టెక్నికల్ చార్ట్. మీకు కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఐఆర్ఎఫ్సి అయితే ఇక్కడ లైఫ్ టైం హై 229 రూపీస్ లైఫ్ టైం హై చేసిన తర్వాత కంటిన్యూగా ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి యాజ్ పర్ చార్ట్ ప్రకారం హైయర్ హైస్ ఫార్మేషన్లో ఉంది, అంటే అప్ సైడ్ వెళ్తూ ఉంది. దీన్ని హైయర్ హైస్ అంటాం మనం, హైయర్ హైస్. ఇలాగే హైయర్ హైస్ ఫార్మేషన్లో వెళ్తుంది. బాగా కరెక్ట్ అయిన తర్వాత స్టాక్స్ ఒక చోట సపోర్ట్ తీసుకొని హైయర్ హైస్ ఫార్మేషన్లో వెళ్తూ ఉంటాయి. ఇది టెక్నికల్గా గుడ్ థింగ్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మనకి లో వచ్చి 108 చేసింది. ప్రజెంట్ లైఫ్ టైం హై నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి కరెక్టెడ్ 40%, 44% కరెక్ట్ అయి ఉంది టాప్లో నుంచి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఒకవేళ మార్కెట్లో ఏదైనా కరెక్షన్ వచ్చినా, ఐఆర్ఎఫ్సిలో కరెక్షన్ వచ్చినా, ఇక్కడైతే ప్రీవియస్ సపోర్ట్స్ ఉన్నాయి మీకు. ఇక్కడ చూడండి, ఇదొక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్తో నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇక్కడ సపోర్ట్, ఇక్కడికి సపోర్ట్ ఉంది. అంటే ఈ సపోర్టు ఆల్మోస్ట్ ఒక ప్లేస్లో ఉన్నాయి.
అంటే 116 117 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ లేదు అంతకన్నా కిందికి వస్తే ప్రీవియస్ లో ఇంతకుముందు కరెక్ట్ అయ్యి ఎక్కడైతే లో చేసిందో అదే ప్లేస్ లో సపోర్ట్ తీసుకోవచ్చు. సో ప్రజెంట్ ప్రైస్ నుంచి చూస్తే మనకి 15% డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉంది. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి, కానీ మార్కెట్తో పాటు అన్ని స్టాక్స్ కరెక్ట్ అవుతాయి కాబట్టి మనం 15% డౌన్ సైడ్ రిస్క్ అయితే చూడాలి. ఇక్కడ నుంచి మనకి అప్ సైడే ఎక్కువ కనిపిస్తుంది. ఇది టెక్నికల్ చార్ట్. ఇక్కడ మనకి లో చేసిన తర్వాత హై లో హై లో, హైయర్ హైస్ హైయర్ హైస్ హైయర్ లోస్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా. ఇక్కడ ఇది ప్రీవియస్ లో, ఫస్ట్ లో, సెకండ్ లో, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ అవుతుంది. సో థర్డ్ టైం ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఇక్కడ చూస్తే మీరు మల్టిపుల్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని క్యాండిల్ 1 2 3 4 5 6 7 8 డేస్ డే చార్ట్. ఇది 8 డేస్ ఇక్కడే ఉంది, ఇక్కడిక్కడే ట్రేడింగ్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్, ఎందుకంటే ప్రీవియస్ సపోర్ట్ ని కనెక్ట్ చేస్తూ ట్రెండ్ లైన్ తీసుకున్నారు కాబట్టి ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడే సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ కి అయితే వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మనకి అప్ సైడ్ వెళ్తే టార్గెట్స్ ఎలా ఫిక్స్ చేయాలి అంటే, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే మనకు ఇక్కడ ఇంకోటి చెప్పాలి. మేము ఈ లైన్ ఉంది కదా, బ్లూ లైన్, ఇది మనకు 200 డేస్ మూవింగ్ యావరేజ్. 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఈ ఐఆర్ఎఫ్సికి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 200 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయడానికి వెళ్ళి అక్కడ నుంచి ఫెయిల్ అయ్యి ఫాల్ అయింది. నెక్స్ట్ టైం కూడా ఇక్కడ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైకి అయితే వెళ్ళింది, కానీ సస్టైన్ కాలేదు, ఫాల్ అయింది. ఇంకా 2 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్ కూడా 200 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయడానికి ట్రై చేసి ఫాల్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుంచి ఫస్ట్ టార్గెట్ గా వెళ్తే ప్రజెంట్ 126.89 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఫస్ట్ టార్గెట్ గా మనం 200 డేస్ మూవింగ్ యావరేజ్ 136.29 మనం టార్గెట్ గా తీసుకోవచ్చు టెక్నికల్ గా. దీన్ని పైన మనం 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన పైకి వెళ్తే ఇక్కడ మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఇది మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ఇంత 143. నెక్స్ట్ టార్గెట్ మనకి 143 దగ్గర పెట్టుకోవచ్చు. దీన్ని కూడా బ్రేక్అవుట్ అయితే దాని తర్వాత అనదర్ అప్ సైడ్ 149 150 దగ్గర ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు మనకి ఇది ఒక అప్ సైడ్ ఛానల్లోనే ట్రేడ్ చేస్తుంది కాబట్టి, అంటే లో హై లో హై లో, ఎట్ టు కన్ఫర్మ్ లో. ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ని అయితే టచ్ చేయాలి, అంటే 163. ఇక్కడ నుంచి దగ్గర 30%, 163 అంటే దగ్గర 30%. ఇక్కడికి వెళ్ళి దీన్ని టచ్ చేయాలి. దీని తర్వాత ఇక్కడ 169 166 ఇంకొక హై ఉంది కాబట్టి ఇక్కడ వరకు మనం పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ రేట్ నుంచి అప్ సైడ్ వెళ్తే మీకు చిన్న చిన్న టార్గెట్స్, ఇక్కడ సపోర్ట్ తీసుకున్న అప్ సైడ్ వెళ్తే చిన్న టార్గెట్స్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ 136 వన్ టార్గెట్ గా తీసుకోవచ్చు టెక్నికల్ గా. సెకండ్ ప్రీవియస్ హై వచ్చి మనకి 143 ఇంకొకటి టార్గెట్ గా, తర్వాత 149 ఇంకొక టార్గెట్ గా, దాని తర్వాత రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ 163 నెక్స్ట్ టార్గెట్ గా, దాని తర్వాత ఇక్కడ మనకి 166 ని ఒక ప్రైస్ గా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్ 136 దగ్గర ఉంది కాబట్టి 136 ని మనం దీన్ని మనం 136 ని టార్గెట్ 1 గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ హై ఉంది కాబట్టి 143, టార్గెట్ 143ని 1A యాజ్ పర్ టెక్నికల్. తర్వాత ఇక్కడ మనకి 149, టార్గెట్ 3 149. దాని తర్వాత
రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ కి మనకి ఇక్కడ చూస్తే 163 163 ఇలా పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా కానీ చార్ట్ ఓపెన్ చేస్తే మీరు ఇలా ఏదైనా స్టార్ట్ని అనలైజ్ చేసి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది అంటే సింపుల్ చిన్న చిన్న టార్గెట్స్ ఎలా పెట్టుకోవచ్చు అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అయితే నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మెయిన్ రెసిస్టెన్స్ ఇక్కడ మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ 136, దాని తర్వాత 143, దాని తర్వాత 149, ఇక్కడ ఫైనల్గా 163కి అయితే ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుంచి టార్గెట్స్గా పెట్టుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒకవేళ ఇక్కడ మనకి కింద అయితే మనం స్టాప్ లాస్ అయితే యూజ్ చేయాలి. ఈలో 108 అయితే స్టాప్ లాస్గా మనం పెట్టుకోవాలి. అంటే ప్రజెంట్ ప్రైస్ నుంచి 15% డౌన్ సైడ్ స్టాప్ లాస్ అయితే మనం పెట్టుకోవాలి. 108 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ మనం ఒక్కొక్క టార్గెట్ రీచ్ అయినప్పుడల్లా నెక్స్ట్ టార్గెట్కి మనం అప్ సైడ్కి పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది టెక్నికల్గా అయితే బాగుంది. 44% కరెక్ట్ అయింది. హైయర్ హైస్ ఫార్మేషన్లో ఉంది. ఆ ట్రెండ్ ఛానల్లో నేను ట్రేడ్ చేస్తూ 2 టైమ్స్ సపోర్ట్ తీసుకున్న తర్వాత థర్డ్ టైం కూడా సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఐఆర్ఎఫ్సి గుడ్ స్టాక్స్, ఆల్రెడీ మల్టీ బ్యాగర్ అయిన స్టాక్, అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. ఓకే, the disclaimer, and I am not a SEBI registered analyst. Buy or sell recommendations are not given in this channel. Before buy or sell, please consult your financial advisor. This video is for educational purpose only. Okay. Yeah. Okay. Bye. Thank you.